ఇప్పుడు మన గురుదేవులందరికీ కూడా సన్మాన కార్యక్రమం. ఈరోజు మా అదృష్టవశాత్తు సాక్షాత్తు రామచంద్రరాజు గారు, మోటుపల్లి రామకృష్ణ గారు, శ్రీమతి కృష్ణవేణమ్మ గారు రావటం మమ్మల్ని ఎంతో ఆనందింపజేస్తుంది. ఈ సందర్భంగా మనకు పాఠాలు చెప్పినటువంటి గురుతుల్యుల్ని ఒక్కసారి మనసారా స్మరించుకుందాం. హెడ్ మాస్టర్స్ నంద్యాల నరసింహమూర్తి గారు, బ్రహ్మానందం మాస్టారు, శేషగిరిరావు గారు. మాస్టర్లు కంబంపాటి కనకయ్య మాస్టారు, కంబంపాటి కనకరత్నం మాస్టారు, బౌడిపాటి రామారావు మాస్టారు, బౌడిపాటి నరసింహమూర్తి గారు, మోహన్ రెడ్డి గారు, రామచంద్రరాజు గారు, కృష్ణరాజు గారు, జోసుల సీతారామూర్తి గారు, కాదరవల్లి మాస్టారు, మద్దూరు వెంకట సూర్యనారాయణ శర్మ గారు, శాషాద్రి మాస్టారు, ప్రసాదరావు మాస్టారు, పోతరాజు మాస్టారు, జి వర్మ మాస్టారు, కామావదానులు గారు, భూపతిరాజు నరసింహరాజు గారు పెద్ద హిందీ మాస్టారు, యోగేశ్వరరావు గారు చిన్న హిందీ మాస్టారు, ఎంఆర్జీకే కృష్ణమూర్తి గారు, మల్లెల రాధాకృష్ణమూర్తి గారు, వారు వాసుదేవాచారి గారు, తిరుమలరావు గారు, శ్రీరామూర్తిరాజు గారు, డ్రిల్ మాస్టర్లు సత్యనారాయణ రెడ్డి గారు ఎన్డిఎస్, కృష్ణారెడ్డి గారు, రాధాకృష్ణ గారు, సత్యనారాయణ గారు, సోమయాజులు గారు. ఇంకా మేము గనక పొరపాటున ఏమన్నా మర్చిపోయి ఉంటే వారికి కూడా ఈ సందర్భంగా మేము మనస్ఫూర్తిగా విద్యార్థులందరం కూడా ఘన నివాళులు అర్పిస్తున్నాం. శ్రీ గురుభ్యో నమః. గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అబ్దుల్ కలాం గారు ఏమంటారంటే, ఏ టీచర్ ఈజ్ ఎ వన్ హూ టీచర్స్ అండ్ ఇన్స్పైర్స్. టీచర్ రేడియేట్స్ నాలెడ్జ్ and radiates purity of life. Brahma Gururvishnu Gurudevo Maheshwarah. A good teacher is a one who loves to teach, and a great teacher is one who loves to learn. సంపూర్ణ వ్యక్తిత్వ వికాసాన్ని ఇచ్చి ఒక బాధ్యత గల పౌరుడిగా నిలబెట్టేవాడే గురువు. ఈ బాహ్య ప్రపంచాన్ని క్లాస్ రూమ్లోకి తీసుకుని వచ్చేవాడే గురువు. చదువు, సంస్కారం, సంస్కృతి, జ్ఞానం, విజ్ఞానం అందించేవాడే గురువు. గురువులు విద్యార్థిలోని ప్రతిభను గమనించి వారిని అటువైపు మళ్లిస్తారు. గురువులు నిరంతరం సమాజాన్ని చదువుతూ దాని గురించే ఆలోచిస్తారు. ఆ బాధలను, వ్యధలను వారి మస్తిష్కంలో మదించి వారి మెదళ్లను మరగకాచి ఆ సారాన్ని విద్యార్థులకు అందజేస్తారు. వారే గురువులు. లో మేడం గారు అప్పుడప్పుడే ఒక యువ పంతులమ్మగా జాయిన్ అయ్యి మాకు 6th క్లాస్కి వచ్చేవాళ్ళు. వెరీ గ్లామరస్ గర్ల్. మీరు త్వరలో స్క్రీన్ మీద చూడబోతారు మేడంని. వెరీ గ్లామరస్గా ఉండేవాళ్ళు, చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు. మేడం గారు ఏదో పరజ్ఞానంగా వెళతా ఏదో తన పని చేసుకునేవాళ్ళు. మనల్ని ఎవరిని కొట్టని మాస్టర్లో ఫస్ట్ మేడం ఎవరిని చేసుకునేది కాదు. ఇప్పుడు ఆవిడతో మన అనుబంధమే కాకుండా మన కళ్ళారా 60 సంవత్సరాల తర్వాత కూడా మేడంని చూసుకోవటం మన అదృష్టం.
ఆ గురువుల్ని దైవంగా పూజించేటటువంటి విద్యార్థులుగా మేడం గారిని సజీవంగా నిండి 100 ఏళ్ళు మేడం బతికి చక్కగా 100 క్రాస్ చేసి ఇంకో 110 కూడా బతకాలని చెప్పి ఆ దేవుని ప్రార్థిస్తున్నా. హలో, నా పేరు మోటిపల్లి రామకృష్ణారావు గారు. నేను ఇక్కడ 24 సంవత్సరాలు సర్వీస్ పుట్టప్ చేశాను. అందుకని నా దగ్గర చదువుకున్నటువంటి స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. అంటే ఈ 70-71 బ్యాచ్కి సంబంధించినటువంటి విద్యార్థులు నిజంగా అంటే నా దగ్గర చదువుకున్నటువంటి వాళ్ళు నేను రిటైర్ అయ్యే వరకు కూడా ఎవరో ఒకటి పెట్టుకుంటూనే ఉన్నారు. వీళ్ళంతా కూడా చాలా కష్టపడి మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ గ్యాదర్ చేసినటువంటి స్టూడెంట్స్. అంచేత ఇందులో ఎంత కష్టం ఉందో నాకు తెలుసు. ఎందుకంటే ఏ బ్యాచ్ అయినా ఎవరన్నా గెట్ టుగెదర్ పెట్టుకుంటున్నారంటే మా దగ్గరికి వచ్చేవాడు. అలా సక్సెస్ఫుల్గా ఆ కార్యక్రమాన్ని వాళ్ళు నిర్వర్తించేవాళ్ళు. అంచేది ఈ రోజుని ఎంతో కాలం 69 సంవత్సరాల వయసులో మీరు ఇది కార్యక్రమం పెట్టుకున్నారంటే మిమ్మల్ని అందరినీ కూడా నేను చాలా అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి వాళ్ళని అభినందిస్తున్నాను. 84 ఇయర్స్ ఏజ్ వచ్చేసింది. మీలో చాలామంది పిల్లలు వివాహాలు అయిపోయినాయి, మనవాళ్ళు వీళ్ళందరూ కూడా ఉన్నారు. అంచేత చాలా శ్రమతో ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మిమ్మల్ని అందరినీ మనసారా అభినందిస్తున్నాను. ఆయుష్మాన్ భవ. చిరంజీవులకు ఆశీస్సులు. ఇటువంటి కార్యక్రమం చేయాలంటే చాలా కష్టం. అందరూ వచ్చి ఈ సమావేశంలో పాల్గొని కార్యక్రమం జయప్రదం చేయాలంటే చాలా కష్టం. ఎక్కడి నుంచో మా దగ్గర చదువుకున్న వాళ్ళు ఇంజనీర్లు, డాక్టర్లు ఉన్నారు. వాళ్ళ పిల్లలు కూడా డాక్టర్లు అయ్యారు. అది గొప్ప విషయం. మా దగ్గర చదువుకున్నాడు ఇంజనీర్లు, డాక్టర్లే కాకుండా వాళ్ళ పిల్లలు కూడా డాక్టర్లు అయ్యారు. చాలా సంతోషం. భగవంతుడు మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. హలో, నేను అందరికీ తెలిసే ఉండి ఉంటానమ్మా. మీ చిరంజీవులందరికీ కూడా రాబో సంవత్సరం అంతా కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండి ఐశ్వర్యాలతో కలిపి చేసి మళ్ళీ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఆశీస్సులు తెలియజేస్తున్నానమ్మా, శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం గారు. ఇప్పుడు మన 1965 to 1971 వరకు ఉన్న మన విద్యార్థుల జ్ఞాపకాలను, ఆనాటి పరిస్థితులను అవన్నీ వివరిస్తూ తయారు చేసినటువంటి ఒక డాక్యుమెంటరీని ఇప్పుడు ప్రదర్శించడం జరుగుతుంది స్క్రీన్ మీద. దయచేసి అందరూ తిలకించండి. బాల్యమిత్రులందరికీ నా నమస్సుమాంజలి. వీఆర్ ఇన్ ప్లానెట్ ఎర్త్. అందులో 16.5844 డిగ్రీల ఉత్తర అక్షాంశము, 81.2000 డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉన్న ఆసియాలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు ఒల్లేరు సరస్సు. దానికి కేవలం ఒకే 1 డిగ్రీ దూరంలో ఉన్న ఇప్పుడు మనం కూర్చున్న ఈ ఆకివీడు పుల్లవర్తి లక్ష్మణస్వామి జిల్లా పరిషత్ హై స్కూల్ మనము 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు, అంటే 1965 నుంచి అట్ ప్రజెంట్ 2025 అంటే ఈ ప్రాంగణంలోనికి అడుగు పెట్టి 60 సంవత్సరాలు దాటిందన్నమాట. ఇదే మన బాల్యం నుండి తొలి యవ్వనం వరకు తిరుగాడిన పుణ్యభూమి. మృదు మధురమైన బాల్యం, కల్లా కపటం లేని స్వేచ్ఛమైన పాల మనసులు. మాస్టర్లు చెప్పింది వినటం, హోంవర్క్ చేసుకురావటం, అలిసిపోయే వరకు ఆడటం పాడటం, లాంతర్లు చేతబట్టి ట్యూషన్లకు వెళ్ళటం, అక్కడే పడక ఉదయాన్నే లేచి ఇంటికి వెళ్ళటం, మళ్ళీ బడికి వెళ్ళటం. ఇదే ఆనాటి దినచర్య. 4 దిక్కులా ఉండే ఈ స్కూల్ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు తిరిగేశాం. ఇదే మన కనకయ్య మాస్టారి ల్యాబొరేటరీ.
మన స్కూల్ బెల్ ఇదిగో ఇక్కడే. మనం ఆస్తి వాటాలు పంచుకున్నట్లుగా పంచుకుని క్లాస్ రూమ్ ముందే గార్డెన్లు, కాయగూరలు, పూల మొక్కలు పెంచుతూ పోటీలు పడి కడవలతో నీళ్లు తెచ్చిపోసేవాళ్ళం. ఆగస్టు 15కు, జనవరి 26కు రంగురంగుల కాగితాలు డిజైన్లుగా కట్ చేసి పెట్రోమాక్స్ లైట్ల వెలుతురులో రాత్రంతా అంటించడం. ఇదే లంచ్ రూమ్. కానీ భోజనాలన్నీ గ్రౌండ్ లోనే. ప్రతిరోజు కార్తీక వనభోజనాలే, కూరలన్నీ ఎక్స్చేంజ్లే. 70 సంవత్సరాల వృద్ధ యువక వృద్ధులం. ఈ శుభదినాన మనకిది గత జన్మ జ్ఞాపకంలాగా ఉంది. గుండె నిండా ఆనందం, ఆశ్చర్యం, ఉద్వేగం, ఉద్విగ్నత, అందులోనే సన్నని బాధ, వ్యధ. ఈ క్షణంలో మనం కలుసుకున్నాం, త్వరలో విడిపోతున్నామని ఉన్న మన గుండెల్ని పిండి వేస్తుంది కౌగిట్లో విరహంలాగా. అసలు టైం మిషన్ ద్వారా మనము గతంలోకి వెళ్ళిపోయి ఈ స్కూల్లో కూర్చుంటే, చదువుకుంటా ఉంటే, ఆడుకుంటా ఉంటే, పాడుకుంటా ఉంటే, ఆహా వాట్ ఏ వండర్ఫుల్ థాట్. అదేంటి అసలు మనం స్కూల్లోనే కదా ఉన్నది. కాకపోతే కొంచెం వయసు వచ్చింది, గెటప్లు చేంజ్ అయ్యి అంతే. కానీ అదే ఆనందం, అదే ఉత్సాహం ఇద్దరి కళ్ళలోనూ అదే. మళ్ళీ జన్మంటూ ఉంటే, మళ్ళీ మనందరం ఇక్కడే పుట్టి ఇదే స్కూల్లో చదువుకుంటే. బట్ రాకెట్ స్పీడ్తో దూసుకెళ్తున్న టెక్నాలజీ, ఇంటర్నెట్ రాజ్యం ఏలుతున్న ఈ ప్రపంచంలో ఇంకెన్ని మార్పులు వస్తాయో. మనందరం రోబోట్స్లా మారిపోయి స్కూల్కి వస్తామేమో వచ్చే జన్మలో. అసలు అప్పటికి బడులుంటాయో లేదో. పుట్టగానే ఒక చిన్న చిప్పు బ్రెయిన్లో గుచ్చేసి డాక్టర్ చిప్ అని, లాయర్ చిప్ అని, యాక్టర్ చిప్ అని, ప్రొఫెసర్ చిప్ అని, బిజినెస్ టైకూన్ చిప్ అని చెస్ట్ మీద లేజర్ ప్రింట్లు వేసేస్తారేమో. సో ఐఎమ్ ఏ డాక్టర్, ఐఎమ్ ఏ లాయర్, ఐఎమ్ ఏ యాక్టర్ అని గుండెల మీద ట్యాగులతో తిరుగుతుంటామేమో. సో నో స్కూల్స్, నో కాలేజెస్. ఏమో చూద్దాం. మళ్ళీ జన్మంటూ ఉంటే జాతస్య మరణం ధ్రువం, ఎవరికైనా తప్పదు కదా. కానీ అప్పటి వరకు ఆనందంగా, సంతోషంగా, అప్పుడప్పుడు మనం కలుసుకుంటూ నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా. మీ భవదీయుడు ప్రేమ్ సాగర్. రే, నీకు గుర్తుందా 6th క్లాస్ నేల మీద కూర్చునేవాళ్ళం. అవునరా, అప్పుడు బెంచీలవి ఉండేవి కాదు కదా. 7th క్లాస్ కూడా నేల మీదే. అప్పుడే 5వ తరగతి పాస్ అయ్యి కొత్తగా హై స్కూల్లోకి రావడం కదా. యూనివర్సిటీకి వెళ్తున్నంత ఫీలింగ్ మనకి. అసలు ఎవరో ఎవరికి తెలియదు కదరా. పక్కన ఎవరు కూర్చుంటే వాళ్ళే మనకు ఫ్రెండ్స్. ఎవరు మనతో బాగా మాట్లాడితే వాళ్ళే మనకు ఫ్రెండ్స్. ఎవరైనా కొంచెం మాట్లాడి అల్లరి చేస్తుంటే వాళ్ళ ప్లేస్ మార్చేసి వెనక్కి పంపేవాళ్ళు మాస్టారు. గుర్తుందట్రా? అలా వెనక్కి పంపి నన్ను బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అని చేశారా. మరి నువ్వు బాగా అల్లరి చేసేవాడివి కదా, వెనక్కి పంపించకుండా నెత్తి మీద కూర్చోబెట్టుకుంటారా ఏంటి? అందరూ చేసేవాళ్ళమ్మ అల్లరి, కానీ నేను దొరికిపోయేవాడిని. ఇన్నోసెంట్ని కదా. మీరైతే పెద్ద ముదుర్లు. అప్పుడు పలకా బలపాలు పోయి పెన్నులు వచ్చాయి కదరా. ఆ పెన్నులో ఇంకు కక్కి చెయ్యంతా రంగులేగా. అందుకే బాగా అల్లరి చేసేవాళ్ళు. తర్వాత ఫ్రెండ్స్ అయిపోయేవాళ్ళు. మేం వారంలోనే ఫ్రెండ్స్ అయిపోయాం. కలిసి తినేవాళ్ళం కదా. తినేది తక్కువ, మాట్లాడుకునేది ఎక్కువ. గోదావరి పచ్చని పొలాల్లో సెలయేటి గలగలల్లో లేలేత స్నేహాలు పలకరింపులు చిరు నవ్వులు బుజ్జి అలకలు బుజ్జగింపులు లేలేత స్నేహాలు పలకరింపులు చిరు నవ్వులు బుజ్జి అలకలు బుజ్జగింపులు ఎంత మధురం ఎంతెంత మధురం ఎంత మధురం ఎంతెంత మధురం మధురాతి మధురం మన స్నేహం. రై, చిన్నప్పుడు స్కూల్కి లేటుగా వస్తే ఎన్డిఎస్ మాస్టరు కర్ర పుచ్చుకొని రెడీగా ఉండేవాడ్రా. అంత దూరం నుంచి నడిచేళ్ళం కదా.
2-3 మైళ్ళు, మళ్ళీ పుస్తకాల సంచి 5-6 కిలోలు బరువుండేది. మీకు సంచులుండేవి బాబు, మేం చేత్తో పుచ్చుకుని రావాలి అంత దూరం. చెయ్యి లాగేసేది అంతే, నొప్పి కదా. చేతులు మార్చుకోవాలంటే ఇంకో చేతిలో క్యారేజీ. అయ్యా, మీరు కూడా మాలాగా సంచులు తెచ్చుకోవచ్చు కదమ్మా. చిచి, మేం మీలాగా సంచి భుజాన వేసుకుని ఉప్పు బస్తాల్లో మోసుకుంటూ వెళ్తుంటే బాగుంటుందా? మేము మోసుకొచ్చేవాళ్ళం కదా, ఓ చేత్తో బ్యాగు, ఓ చేత్తో 4 గిన్నెలు క్యారేజీ. అది కదా, ముందు జీవితంలో ఎంతెంత బరువులు మోయాలో అప్పటి నుంచే ట్రైనింగ్ రా. ఇంగ్లీష్ మాస్టర్కి రోజు టెక్స్ట్ బుక్ చూపించాలి, లెక్కల మాస్టర్కి అంతే. బెంచికి వచ్చి చెకింగ్లు, లేకపోతే వాయింపులే. మమ్మల్ని అయితే బెత్తం విరిగేలా కొట్టేసి మళ్ళీ స్టాండప్ అంతి బెంచ్లు. క్లాస్ అయ్యే వరకు అదే సంగతి, కాళ్ళు లాగేసేయా. సీతారామయ్య మాస్టర్ అనుకుంటా, ఉంగరం రాయితో మొట్టికాయ కొట్టేవాడు, తలా దిమ్మెక్కేదిరా. ఒరేయ్, ఆ మాస్టర్ పేరు గుర్తు రావట్లేదురా. తోడపాశాలు పెట్టేసేవాడు కదా. మమ్మల్ని అయితే చెవి మెల్లిపెట్టేసేవాడు, చెవులు అర్రగా అయిపోయేవి. మమ్మల్ని గొడ్డును బాదినట్టు బాధేసేవాళ్ళు, బెత్తలు కూడా విరిగిపోయేవి, అయినా వదిలేసేవాడు కాదు. కొట్టినందుకు కాదే, ఆడపిల్ల ముందు బాధేసేవాడు, తెగ షేమ్ ఫీల్ అయిపోయేవాళ్ళం. దెబ్బలు ఎలాగోలా కాసేవాళ్ళం కానీ గర్ల్స్ మాత్రం మనం ఇంకా జాలిగా చూసేవాళ్ళు కదరా కొడుతుంటే. ఆ సింపతి లుక్స్, అబ్బో, అది మాత్రం తట్టుకోలేకపోయేవాళ్ళం. ఏం చేయలేక తల ఉంచుకుని కూర్చునేవాళ్ళం. దాన్నేరా క్రష్ అంటారు. అప్పట్లోనే క్రష్లు. నువ్వు ఆగహే మరీను. క్రష్లా నా బొంద. అసలు బాయ్స్ ని నోట్స్ అడగాలంటేనే గుండె దడదళ్ళాడేది. బాయ్స్ కి మాకంటే సిగ్గెక్కువ. బెంచి మీద బుక్కు పెట్టేసి తలొంచుకుని వెళ్ళిపోయాడు పాప. అవునవును, అవన్నీ తలుచుకుంటుంటే బ్యూటిఫుల్, వెరీ గుడ్ మెమరీస్. దట్ ఈస్ చైల్డ్హుడ్ లైఫ్. స్కూల్ బ్యాక్గ్రౌండ్ లో బాయ్స్ కి, ఫ్రంట్ లో గర్ల్స్ కి. ఆ రోజుల్లో గేమ్స్ కంపల్సరీ కదా, 100% ఆడాల్సిందే. భలే కలర్ఫుల్ గా ఉండేదిలే గ్రౌండ్ మాత్రం. చిన్ననాటి రోజులు మనం చదువుకున్న రోజులు ఎలా మరిచిపోతాము, ఎలా మరిచిపోతాము. డింగ్ చక్కా డింగ్ చక్కా డింగ్ చక్కా, డింగ్ చక్కా డింగ్ చక్కా డింగ్ చక్కా, డింగ్ చక్కా డింగ్ చక్కా డింగ్ చక్కా, డింగ్ చక్కా డింగ్ చక్కా డింగ్ చక్కా. ముక్కుబొడు పేరుస్తూ కోని రాగం తీస్తూ శేషాద్రి మాస్టారి తెలుగు పాఠాలు, చిలుగు పాటలు, తెలుగు పాఠాలు, చిలుగు పాటలు. ఎలా మరిచిపోతాం, ఎలా మరిచిపోతాం, ఎలా మరిచిపోతాం, మనం ఎలా మరిచిపోతాం, ఎలా మరిచిపోతాం, ఎలా మరిచిపోతాం, ఎలా మరిచిపోతాం, మనం ఎలా మరిచిపోతాం. డింగ్ చక్కా డింగ్ చక్కా డింగ్ చక్కా, డింగ్ చక్కా డింగ్ చక్కా డింగ్ చక్కా. కనకయ్య మాస్టారి హైడ్రోజన్ పెరాక్సైడ్ ఎక్స్పెరిమెంట్స్, మాస్టార్లు మనకిచ్చే స్వీట్ పనిష్మెంట్స్. బాయ్స్ కైతేనేమో బెత్తం దెబ్బలు, గర్ల్స్ కేమో మొట్టికాయలు, స్టాండప్లు, స్టాండప్ అంది పెన్సిలు. సోషల్ మాస్టారి హుంకరింపులు, హిందీ మాస్టారి కేంకారాలు. సోషల్ మాస్టారి హుంకరింపులు, హిందీ మాస్టారి కేకారాలు. కృష్ణవేణి టీచర్ గారి సైలెంట్ లుక్స్, సైలెంట్ లుక్స్, సైలెంట్ లుక్స్. ఎలా మరిచిపోతాం, ఎలా మరిచిపోతాం, ఎలా మరిచిపోతాం, మనం ఎలా మరిచిపోతాం. డింగ్ చక్కా డింగ్ చక్కా డింగ్ చక్కా, డింగ్ చక్కా డింగ్ చక్కా డింగ్ చక్కా. ఎన్డిఎస్ మాస్టర్ అంటే భయం భయం, డ్రిల్
మాస్టర్ అయితే కొంచెం నయం. వెనక గ్రౌండ్లో ఫుట్బాల్, వాలీబాల్, బేస్బాల్, ముందు గ్రౌండ్లో కబడ్డీ, ఖోఖో, త్రోబాల్, ఎన్సిసి, స్కౌట్స్. ఒళ్ళు అలసిపోయే వరకు ఆటలు పాటలు, రన్నింగ్ రేసులు. డింగ్ చక్క డింగ్ చక్క డింగ్ చక్క, డింగ్ చక్క డింగ్ చక్క డింగ్ చక్క. మరపురానివి మధురమైనవి, మరపురానివి మధురమైనవి, చిన్నతనం రోజులు మనం చదువుకున్న రోజులు, చిన్నతనం రోజులు చదువుకున్న రోజులు, చిన్నతనం రోజులు చదువుకున్న రోజులు. ఎలా మరిచిపోతాం, ఎలా మరిచిపోతాం, ఎలా మరిచిపోతాం, మనం ఎలా మరిచిపోతాం. డింగ్ చక్క డింగ్ చక్క డింగ్ చక్క, డింగ్ చక్క డింగ్ చక్క డింగ్ చక్క. ఎలా మరిచిపోతాం, ఎలా మరిచిపోతాం, ఎలా మరిచిపోతాం, మనం ఎలా మరిచిపోతాం, ఎలా మరిచిపోతాం, ఎలా మరిచిపోతాం, ఎలా మరిచిపోతాం, మనం ఎలా మరిచిపోతాం. అయిపోయింది కదరా జీవితం. అయిపోక ఉంటదేంట్రా, 70 దాటిపోయిందిగా, 70+ మనం మైండెడ్. అలసిపోయాం, బాగా అలసిపోయాం. జీవితంలో ఎన్నో బాధలు, కన్నీళ్ళు, కష్టాలు, ఎన్నో అగాధాలు, ఎన్నెన్నో వెన్నుపోట్లు. దానితో పాటు సుఖాలు, సంతోషాలు, ఆనందాలు అవి కూడా ఉన్నాయి కదా, అవి చెప్పరే. రై, కష్టాలు సుఖాలు అన్నీ అందరికీ ఉంటాయి లేరా. అయినా చిన్ననాటి స్నేహితులం, కలుస్తున్నామంటే ఎంత ఆనందం, భలే థ్రిల్లింగ్గా ఉంది తెలుసా. అసలు ఎప్పుడు ఫిబ్రవరి 16 వస్తుందా, ఎప్పుడు కలుద్దాము, ఎప్పుడు మనసారా హగ్ చేసుకుందామా, కష్ట సుఖాలు చెప్పుకుందామా అని ఒకటే ఫీలింగ్. మరే ఒక్కొక్కరికి ఫోన్ చేస్తుంటే 1000 ఏనుగుల బలం వచ్చినట్టుంది వాళ్ళ గొంతులు వింటుంటే. ఏడుపులు వచ్చేస్తున్నాయి అందరికీ. అసలు వీడియో కాల్లో అయితే చూసి ఏంటే నువ్విలా అయిపోయావు, అదేంటే నువ్వలా అయిపోయావు, భలే ఎమోషనల్ అయిపోయాను. అందరూ ఈ హ్యాపీనెస్ లో డెఫినెట్ గా సెంచరీలు కొట్టేస్తారు. ఎందుకు బాబు సెంచరీలు కొట్టడం? ఇంట్లో వాళ్ళని చంపుకు తినడానికా? ఇప్పటికే మింగలేక కక్కలేక చేస్తున్నారు వాళ్ళు. రే, ఇక నుంచి అదేం ఉండదురా. మళ్ళీ మనం యూత్ అయిపోయి జాగింగ్లు, రన్నింగ్లు, వెయిట్ లిఫ్టింగ్లు, వర్కౌట్లు, మెడిటేషన్లు చేసేసి హ్యాపీగా బతికేస్తాం చూడు. అప్పుడప్పుడు కలిసి మన ఓల్డ్ ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేయాలరా, లేకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళాల్సిందే. బ్రతుకంటే నడిచేదారి, స్నేహం ఒక బాటసారి. బ్రతుకంటే నడిచేదారి, స్నేహం ఒక బాటసారి. ఒకే చెట్టు పక్షులం మనం, గగనంలో విహరించాము. ఒకే చెట్టు పక్షులం మనం, గగనంలో విహరించాము. గాలి తీరు మార్చుకున్నా, తలరాతకు ఎదురెళ్ళాము. రెక్కల శక్తి మన గమ్యం చెబితే, పరుగుల బ్రతుకు అలసటనిస్తే. అన్ని మరిచి చెట్టు చేరి కొంతసేపు కలిసుందాము, కలుసుకుని పయనిద్దాము, కలుసుకుని పయనిద్దాము, కలుసుకుని పయనిద్దాము, కలుసుకుని పయనిద్దాము. ఒరేయ్, మన క్లాస్మేట్స్, ఫ్రెండ్స్, వాళ్ళ అలవాట్లు, స్టైలు మన మీద చాలా ఉంటుందిరా. అవునరా, వాళ్ళు ఎలా మాట్లాడితే మనం కూడా అలాగే మాట్లాడాలని.
ఎలా నడుస్తున్నారో చూసి మనం కూడా అలాగే నడవాలని. వాళ్ళు అసలు కొత్త కొత్త విషయాలు చెబుతుంటే మనకు చాలా ఆశ్చర్యంగా ఉండేది. నాకైతే వాళ్ళు వేసుకునే కలర్ఫుల్ డ్రెస్సులు, జ్యువెలరీ, బ్యాంగిల్స్, హ్యాంగింగ్స్ భలే ఉండేవిలే. ఆ తర్వాత ఏ షాప్ కి వెళ్ళినా అవే వెతికేవాళ్ళం, వాటి కోసమే వెతికేవాళ్ళం. అసలు ఇంటర్లో కూడా మన ఫ్రెండ్ ఏ గ్రూప్ తీసుకుంటే మనం కూడా అదే గ్రూప్ తీసుకోవాలి. ఏ కాలేజీలో చేరితే అదే కాలేజీలో చేర్పించమని ఇంట్లో గొడవ, ఏడుపులు, పెడబుబ్బలు, బ్లాక్ మెయిలింగ్లు. మొత్తానికి మనం కూడా అందులోనే చేరేసేవాళ్ళం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనూ, సివిల్ ఎగ్జామ్స్లోనూ కంబైన్డ్ స్టడీస్ చేసేవాళ్ళం కదా. తర్వాత ఎగ్జామ్స్ పాస్ అయ్యి పెద్ద పెద్ద జాబ్స్ కొట్టేసి సడన్ గా మాయమైపోయేవాళ్ళు. కానీ ఆ వ్యాపారాలు చేసుకునే వాళ్ళు మాత్రం ఇక్కడే ఉండేవాళ్ళు, బిజినెస్ డెవలప్ చేసుకుంటూ. అక్కడ దాకా ఎందుకే, వాడు ఉండోడు కదా. అదేరా మన ఫ్రెండ్ సత్తిగాడు. నేను 10th క్లాస్ పాస్ అయినంటే వాడి పుణ్యమేరా. మనం ఇంగ్లీషు లెక్కలో బాగా వీక్ కదా, అందుకే పాపం ముందు వాడు కూర్చుని ఎగ్జామ్లో నాకు కనపడేలా పేపర్ పెట్టేసేవాడు. మనం చూసి కాపీ కొట్టడంలో ఫస్ట్ కదా. వాడు ఆలోచించి నిమిషం చేపు రాయాలి, నేనేమో ఆయన కాపీ కొట్టేసేవాడిని. అందుకనే పాపం వాడికి 2nd క్లాస్ వచ్చింది, నాకు 1st క్లాస్ వచ్చింది. వాడు ఎక్కడున్నాడేమో సత్తిగాడు. కాపీలు కొట్టి పాస్ అయ్యారా? సిగ్గులేదు చెప్పుకోవడానికి. మేం అలా కాదు బాబు, మా స్లిప్పులు మేమే తయారు చేసుకునేవాళ్ళం. తయారు చేయడమే ఉందిలే, గైడ్లో కట్ చేయడమేగా. మరి ఏ క్వశ్చన్ ఎక్కడుందో తెలియాలిగా. అందుకే చెప్పులో ఏముంది, సాక్స్లో ఏముంది, జుత్తులో ఏముంది, ఇండెక్స్ రాసుకునేవాళ్ళం. ఇన్విజిలేటర్కు దొరికితే మాత్రం డిబార్లే కదా. ఆడపిల్లలం, మమ్మల్ని చెక్ చేస్తారా? ఆడజాతిని అవమానించినట్టు కాదు. అమ్మమ్మమ్మ, ఇప్పుడు వస్తున్నాయి అనమాట బయటికి సీక్రెట్స్. నువ్వు స్కూల్ ఫస్ట్ కదా. స్టూడెంట్ నెంబర్ 1 రా, దండం పెట్టుకోండి, పెద్ద పుణ్యమైన వస్తుంది. ఓ చిన్ననాటి స్నేహితులారా, మనము కలవక ముందు మన జీవితాలు వేరు, కలిసిన పిదప మన జీవితాలు వేరు, విడిపోయిన తరువాత జీవితాలు వేరు, విడిపోయిన తరువాత జీవితాలు వేరు. కలుస్తాము కలుస్తాము మళ్ళీ మనము కలుస్తాము, మళ్ళీ మనము కలిస్తే మళ్ళీ మళ్ళీ కలుస్తాము, కలుస్తాము కలుస్తాము మళ్ళీ మనము కలుస్తాము, కలుస్తాము కలుస్తాము మళ్ళీ మనము కలుస్తాము, మళ్ళీ మనము కలిస్తే మళ్ళీ మళ్ళీ కలుస్తాము, మళ్ళీ మనము కలిస్తే మళ్ళీ మళ్ళీ కలుస్తాము. మధురగాన ప్రవాహంలో ఈదులాడుకుందాము, మధురగాన ప్రవాహంలో ఈదులాడుకుందాము, స్నేహరాగలోకంలో ఆటలాడుకుందాము, స్నేహరాగలోకంలో ఆటలాడుకుందాము, 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 ఆటలాడుకుందాము. మనం 10th క్లాస్ పాస్ అయిన తర్వాత పాస్ ఎక్కడా, మేం ఫెయిల్ కదా. సర్లే, నేనైతే 9th క్లాస్లో కూడా తప్పాను. నేనే కాదు, నాతో పాటు 90 మంది తప్పారు. జూనియర్లు 8th నుంచి వచ్చి మనతో కలిసి మళ్ళీ ముందుకు వెళ్ళిపోయేవారు. జూనియర్లు అంతా సీనియర్లు అయిపోయేవారు. చాలా షేమ్ఫుల్ గా ఉండేది. చాలా మంది ఇంటర్ డిగ్రీలో కూడా క్లాస్మేట్స్ లా, వాళ్ళ మధ్యలోనే చాలా మంది మానేశారు. వాళ్ళు అప్పుడప్పుడు తగులుతుంటారు. అవునరా, చాలా కాలం తర్వాత నేను ఒకసారి ట్రైన్లో ముంబై వెళ్తుంటే ఓ ఫ్రెండ్ కలిసాడు. సర్ప్రైజ్ గా ఎయిర్పోర్ట్ లో కలుస్తూ ఉంటారు. భలే థ్రిల్లింగ్ గా ఉంటుంది. అసలు మన బ్యాచ్ లో సగం మంది హైదరాబాద్ లో ఉన్నారా. ఈ మధ్య తెలిసింది నాకు. సడన్ గా ఆఫీసులో ప్రత్యక్షం అవుతారు. అందుకేరా ఈ ప్రపంచం చాలా చిన్నదంటారు. అదేరా గ్లోబల్ విలేజ్ అంటుంటారు. నేను యుఎస్ వెళ్ళినప్పుడు మా అబ్బాయి ఇంటి పక్కనే మా క్లాస్మేట్ కూతురు సిలికాన్ వ్యాలీ. భలే హ్యాపీగా అనిపించింది అనుకో. అవునవును, సన్నగా భలే కలుస్తుంటారులే, భలే థ్రిల్లింగ్ ఉంటుంది అనుకో.
మేఘంలో నీరులా కలిసాము, వర్షంలో చినుకుగా విడిపోయినా, భూమిపై జాలువారు ప్రవాహంలా మళ్ళీ మనము కలుసుకుని ఉన్నాము ఉన్నాము ఉన్నాము. మంచులా గాలిలో కలిసిపోయినా, మన స్నేహం నిజమైతే తిరిగి కలుస్తాము, మళ్ళీ కలుస్తాము. మన స్నేహం నిజమైతే మళ్ళీ కలుస్తాము, మళ్ళీ మళ్ళీ కలుస్తాము, మళ్ళీ కలుస్తాము, మళ్ళీ మళ్ళీ కలుస్తాము. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు. దిస్ ఈజ్ ఎ నేచురల్ ప్రాసెస్ ఆఫ్ ది యూనివర్స్. మనకే కాదు, ఏ ప్రాణికైనా తప్పదు. ఇన్ఎవిటబుల్ ప్రాసెస్. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ అవర్ డిపార్చర్ విత్ స్మైల్. బట్ బ్రతికినంత వరకు హ్యాపీగా ఉండటం, నిజాయితీగా బతకటం. బీ గుడ్, డూ గుడ్ అండ్ డై గుడ్. బిఫోర్ లీవింగ్ దిస్ ప్రిన్సెస్, ప్లీజ్ హ్యావ్ గ్రేట్ మెమరీస్ and preserve sweet memories in your heart. Thank you. Bye. ఎప్పటికెవరు ఎక్కడు, ఎవరెవరు ఎక్కడు, మళ్ళీ కలయిక ఎప్పుడో. ఈడుకోళ్ల కన్నీటి పొరలరు, భాష కందని మూగ భావాలు, హృదయ రోదన వేదనలు, హృదయ రోదన వేదనలు. ప్రేమ తెలుసు, మోసం తెలుసు, బంధం తెలుసు, ద్వేషం తెలుసు, స్నేహం తెలుసు. తెలిసింది ప్రేమ ఏమిటో, తెలిసింది మోసమేమిటో, తెలిసింది బంధమేమిటో, తెలిసింది ద్వేషం ఏమిటో, తెలిసింది స్నేహం ఏమిటో. తెలిసింది స్నేహం ఏమిటో.
ప్రస్తుతం వీడుకోడు నేస్తం, మరుసటి కలయిక ఎంత మోదం, మరలా కలుసుకుంటే నేస్తం, మరణము గుర్తు రాదు నేస్తం. ప్రేమ తెలుసు, బంధం తెలుసు, భావం తెలుసు, స్నేహం తెలుసు, మరణము గుర్తు రాదు నేస్తం. ప్రేమ తెలుసు, బంధం తెలుసు, భావం తెలుసు, స్నేహం తెలుసు, మరణము గుర్తు రాదు నేస్తం. ప్రేమ తెలుసు, బంధం తెలుసు, మరణము భావం తెలుసు, గుర్తు రాదు స్నేహం నేస్తం. తెలుసు. షడ్రుసోపేతమైనటువంటి వంటకాలతో ఒక గ్రాండ్ లంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. అనేకమైనటువంటి వంటకాలతో, అలాగే నాన్ వెజిటేరియన్ మిత్రులందరికీ కూడా అంటే ఒక మటన్ బిర్యానీ అని, ఒక ఫిష్ అని, ప్రాన్ అని, డబుల్ కమ్ మిఠా. ఈ లంచ్ కార్యక్రమం అయిన తర్వాత తదుపరి భాగం ఉంటుంది.